హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా జాబ్ కంటెంట్ గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం వైజాగ్ లొకేషన్ నుంచి అండి రోజండి అప్డేట్స్ అన్ని కూడా ఓకేనా. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు అడిగినటువంటి లొకేషన్స్ నుంచి కూడా డెఫినెట్గా డైలీ ఒక్కొక్క లొకేషన్ నుంచి మాత్రమే అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఓకేనా. అన్ని లొకేషన్స్ ఒకేసారి కాకుండా ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క రోజు ఓకే. అండ్ వైజాగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అప్డేట్స్ వచ్చేసరికి దూదిపూడి ట్రేడర్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి మిషన్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఎవరికైనా ఈ మిషన్ ఆపరేటర్ కింద జాబ్ కోసం చూస్తున్నారు అంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే ఓకేనా. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు శాలరీ వచ్చేసి 15K నుంచి 20K వరకు ఉంటదనమాట. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ఎవరైనా ఫ్రెషర్స్ అయితే గనుక మీకు ట్రైనింగ్ ఇస్తారు. బట్ ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 15K శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 20K ఉంటదనమాట శాలరీ ఓకేనా. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనుక గ్రీన్ పార్క్ కాలనీ, బాలయ్య శాస్త్రి నియర్ పోర్ట్ స్టేడియం, ఈస్ట్ గేట్, వైజాగ్ అండి, విశాఖపట్నం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, మనకి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంచుతానండి డిస్క్రిప్షన్‌లో. తర్వాత నేను అవి డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి వేకెన్సీ అనేది లిమిటెడ్‌లో ఉంటది కాబట్టి, వేకెన్సీ క్లోజ్ అయిన తర్వాత కూడా మీరు కాల్ చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాబట్టి 2 డేస్ మాత్రమే కాంటాక్ట్ నంబర్స్ అనేవి అందులో ఉంచుతాను ఓకే. అండ్ మనకి వైజాగ్ నుంచి సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎస్ఎన్సి ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే మనకి టెలికాలర్ కిందకి అయితే జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్, ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే అండి ఈ జాబ్ అయితే. మీకు శాలరీ 12K ఉంటుంది, 12,000. మీకు ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM తో క్లోజ్ అవుతుంది ఆఫీస్ అయితే ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ నుంచి ఇంకో బెనిఫిట్ ఉందండి. ఎవరైనా సరే నాన్ లోకల్ వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ కి సంబంధించిన మనీ కూడా మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. శాలరీతో పాటు కాకుండా అవి సపరేట్‌గా ఇస్తారు ఓకేనా. అండ్ మీకు కాకపోతే ఏంటి అంటే మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఎస్ఆర్ పురం, దువ్వలపాలెం, పెందుర్తి, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే వరాహి సర్వీసెస్ లో మనకి కంప్యూటర్ ఆపరేటర్ కి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మరి ఈ కంప్యూటర్ ఆపరేటర్ కి ఇంటర్మీడియట్ చేస్తే సరిపోద్దండి. మీ క్వాలిఫికేషన్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 15K ఉంటది. లొకేషన్ విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మీకు టాటా ఏసీ డ్రైవర్ కింద 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ కి మన విశాఖపట్నంలోనే జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారు. 22 నుంచి 35 years లోపే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలన్నమాట. మీకు శాలరీ 15,000 ఉంటుంది. మీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 6 PM తో క్లోజ్ అవుతుంది అనమాట మీ డ్రైవింగ్ అనేది. మీకు ఇది కంపెనీ ఏంటి అంటే కనుక ఫ్రాస్టీ ఫ్రోజన్ ప్రోడక్ట్ అనేటువంటి కంపెనీ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ గవరకంచరప్పరాడ, విశాఖపట్నం. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి ఈ యొక్క ఫ్రోస్టీ ఫ్రోజన్ ప్రోడక్ట్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి సెకండ్ పోస్ట్ వచ్చి హెల్పర్ కింద సో మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్‌కి అయితే ఇచ్చేస్తున్నారండి. ఈ యొక్క జాబ్ అయితే మీకు శాలరీ 12,000 నుంచి 13,000 ఉంటుంది. ఏజ్ అయితే మీకు 20-35 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ గాని, 10th క్లాస్ కానీ ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే జై హనుమాన్ ఏజెన్సీలో కంప్యూటర్ ఆపరేటర్ కింద ఫీమేల్ కేటగిరీస్‌కి మాత్రమే జాబ్ ఇస్తున్నారు. మీకు 14K శాలరీ అయితే ఉంటుంది. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఎనీ యూజీ డిగ్రీ గానీ, పీజీ గానీ, డిగ్రీ గానీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కృష్ణా కాలేజ్ రోడ్ ఆపోజిట్ డిఆర్ విజయ భాను నగర్, ఇసుక తోట, హెచ్‌బి కాలనీ, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ లాజిస్టిక్స్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే
ఉంది ఈ జాబ్‌కైతే. ఎక్స్‌పీరియన్స్ మాత్రం 1-2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. విత్ సాలరీ 15,000. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఫ్లాట్ నంబర్ 12 ఐడీఏ బ్లాక్ ఏ వరుణ్ అసోసియేట్స్ గ్రౌండ్ ఫ్లోర్ మిది రోడ్ వైజాగ్ అన్నమాట విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి కొంగర రెస్టారెంట్స్ లో మనకి క్యాషియర్ అండ్ అలాగే వెయిటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. బిలో 10th వాళ్ళైనా 10th అబవ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్యాషియర్ కి అయితే ఇంటర్మీడియట్ ఉండాలండి. క్యాషియర్ సైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు. ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 30-14 వరకు ఉంటది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే బాలయ్య శాస్త్రి లేఅవుట్ నియర్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ వైజాగ్ అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి శ్రీ మాతా సర్వీసెస్ లో హెల్పర్ కింద జాబ్ ఇస్తున్నారండి. 10th ఇంటర్మీడియట్ ఉండాలన్నమాట. మీ క్వాలిఫికేషన్ అయితే జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీస్. మీకు శాలరీ అయితే 15K ఉంటది. లొకేషన్ గాజువాక విశాఖపట్నం అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. కంపెనీ చూసిన అసోసియేషన్ లో మీకు టెలికాలర్ కింద ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిగ్రీ చేసేటువంటి వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రం 15K శాలరీ ఉండదు. లొకేషన్ విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఈ రోజుతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిందండి. అండ్ మనకి తాడేపల్లిగూడెం నుంచి అండ్ అలాగే తణుకు లొకేషన్ నుంచి అయితే ఎలక్ట్రీషియన్, తాడేపల్లిగూడెం నుంచి అయితే ఫోటోషాప్ డిజైనర్ కింద అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో సింగిల్ అప్డేటే కాబట్టి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను టుమారో. ఈ రోజు వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ దిస్ మన విశాఖపట్నం వాళ్ళందరికీ అప్డేట్స్ అయితే యూస్ఫుల్ ఉంటాయని అనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్ కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా యూస్ఫుల్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏ లొకేషన్ నుంచి అప్డేట్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.